లిటి శ్వేత హాయ్ హాయ్ చెప్పటమ్మా. హాయ్ మేము ఇప్పుడు శిల్పారామం వెళ్తున్నాం. కొంచెం లేట్ అయ్యింది. శిల్పారామం వెళ్ళి అక్కడ ఫస్ట్ అంటే ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాం. నేను ఒక 10 years బ్యాక్ వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం. ఇంకా పిల్లలు మమ్మీ చెల్లెలు అయితే ఎవ్వరు చూడలేదు. మా సిస్టర్ కూడా చూసింది కదా, అప్పుడెప్పుడో చూసినాం కదా 10 years బ్యాక్ శిల్పారామం. మళ్ళీ చూడలేము. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము. వెళ్ళేసి అక్కడ చూసేసి చెల్లె వాళ్ళని వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసేసి మళ్ళీ మేము మా సంగారెడ్డికి వచ్చేస్తాం. కాలేజ్ చూపిస్తా. అక్కడ వాసవి అని ఉంది చూడండి. ఇది మెడికల్ కాలేజ్, ఇది వొకేషనల్ కాలేజ్. ఇది మా కాలేజ్ మొత్తం. కాలేజ్ అయిపోగానే బస్ స్టాండ్కి వచ్చాడు అయ్యంగారి బేకరీస్ అని ఉంటుండే. అక్కడ మంచిగా మేము పైసలు ఉన్నా లేకున్నా అప్పు చేసుకొని మరీ తినేసి వెళ్ళిపోయాం. ఎగ్ పప్పు అయితే సూపర్ ఉంటుంది అసలు. అందులో అయితే ఇదే బేకరీ. అదే మనం గుర్తు, ఇది నేను కాలేజ్ టైంలో బేకరీ. ఇది చూసారు కదా, నా కాలేజ్ డేస్ మళ్ళీ గుర్తుకొచ్చినాయి. చాలా ఫన్ ఉంటుండే. కాలేజ్ అయిపోగానే ఈవినింగ్ టైంలో బేకరీలో వెళ్ళి కూర్చునే వాళ్ళము. డబ్బులు లేకపోతే మా మమ్మీ దగ్గర అదో ఇదో అని చెప్పి రికార్డ్స్కి దానికి దీనికి అని చెప్పేసి మేమైతే మమ్మీ దగ్గర అమౌంట్ తీసుకొని వెళ్ళే వాళ్ళము. మా కాలేజ్ 4:30కి అయిపోయేది. ఇంకా బస్ ఏమో 5:30కి అట్లా వచ్చేది. మేమైతే ఇంకా 1 hour అయితే అట్లానే బేకరీలో కూర్చొని టైంపాస్ చేసేవాళ్ళము. ఇప్పుడున్నంత స్థలం కూడా లేదు. అప్పుడు బయటనే కూర్చునే వాళ్ళము. రోడ్ మీద వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటూ ఇంకా ఎగ్ పప్స్ అయితే తినేవాళ్ళము. ఎగ్ పప్ నా ఫేవరెట్. రోజు తినమన్నా తినేదాన్ని కాలేజ్ డేస్లో అయితే. ఆ స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ శిల్పారామంకి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా మేము వెళ్ళే టైంకి 2 ఏమో అయ్యింది. అక్కడ చాలా మంది ఉండే అప్పటికే. ఎంత ఒకరికి? పెద్దవాళ్ళకేమో 60, చిన్న పిల్లలకేమో 20. పిల్లలకు 10 years వరకు ఉన్న వాళ్ళకే. మేమే చెప్పులు కూడా వచ్చింది. టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయినామో లేదో మా లిట్ అయితే చెప్పులు తెగ్గొట్టేసుకుంది. కొత్త చెప్పులు అండి, అసలు ఆగనే ఆగాయామే కాలికి చెప్పులు. ఇంకా ఏం చేద్దామని చెప్పేసి లోపలైతే చెప్పులు అయితే చూసినాము. టూ మచ్ కాస్ట్ చెప్పిండ్రు చెప్పులే. ఇంకా తప్పదు కదా, లేకపోతే చెప్పులు లేకుండా తిరగాల్సి వస్తుందని చెప్పేసి చెప్పుల షాప్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా వాడేమో 450 చెప్పిండు. ఇంకా పక్కన చాలా మంది ఉన్నారు. నేను ఎక్కువ బేరం చేయలేదు, ఎందుకంటే పక్కన వాళ్ళందరూ నన్ను ఏమని అనుకోగలరని చెప్పేసి ఇంకా 450 చెప్పులు అయితే 350 పెట్టి తీసుకున్నా. 350 అనగానే ఇచ్చిండు. అబ్బచ్చా 250 అడిగేది ఉండే అనిపించింది నాకైతే. చాలా మందికి ఇలాగే అనిపిస్తుంది కదా, మనం చెప్పిన రేటుకి తక్కువ ఇచ్చేసింది అనుకో, అయ్యో ఇంకా కొంచెం తక్కువ అడిగేది ఉండే అని అనిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఏమైనా తీసుకుందామని చెప్పి రేట్స్ అడిగితే మాత్రం టూ మచ్ అయితే కాస్ట్ చెప్పిండ్రండి అన్నిటికీ. ఈ షాప్కి వెళ్తే మేము ఈ చైర్లు అయితే 500, 600 చెప్పారు. బయట 200, 250 దొరికేటివి. ఇంకా ఏ ఐటమ్ అన్నా సరే చాలా కాస్ట్ ఉన్నాయి. కనీసం ఒక చిన్న చున్ని కొందామన్నా కూడా 200-300 ఉంది. ఇంకా మేమైతే ఏం తీసుకోలేదండి. ఇవి మనకు బయట మట్టి కుండలు అయితే వంట చేసుకుని అయితే మనకు బయట చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. ఇందులో 600-700 చెప్తున్నారు ఒక్కొక్కటి. చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా మేమైతే ఏం తీసుకోలేము. దూరం నుంచి చూస్తే మాకైతే బోటింగ్ అయితే కనిపించింది. ఇంకా బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం నేను మా పిల్లలు. నాకు వాటర్లో బోటింగ్స్ అంటే చాలా భయం అండి, ఎందుకంటే మునిగిపోగలమని చెప్పి ఈత రాదు. ఇంకా మరీ చిన్నపిల్లలను తీసుకొని పోవడం అంటే ఇంకా భయము. వాళ్ళు మునగకుండా జాకెట్స్ ఇస్తారు కాబట్టి కొంచెం భయం అయితే ఉండదు అనుకోండి. బోటింగ్ దగ్గర అయితే ఛార్జెస్ అయితే 30 రూపీస్ తీసుకున్నారు. ఫర్ హెడ్ 30 రూపీస్. ఒకటే రౌండ్ అండి. డబల్ వేయాలనుకుంటే మళ్ళీ 30 రూపీస్ కట్టాల్సిందే. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా రేట్ మాత్రం ఒకటే రేటు. టికెట్స్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా. బోట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొక 15-20 మెంబర్స్ అలా పంపిస్తూ ఉన్నారు. మాకైతే ఒక 40 minutes ఏమో టైం పట్టింది వెళ్ళడానికి. ఇక్కడైతే ఇంకా కొంతమందిని అయితే వదిలిండ్రు లోపలికి వాటర్లోకి. ఇంకా మేమైతే జాకెట్స్ తీసుకొని ఎక్కేసినాము. ఇంకా పిల్లలకైతే జాకెట్స్ వద్దన్నారు. చాలా భయం అయింది. ఇంకా వాళ్ళైతే చెప్పారు, ఏం కాదు మేడం, మేము ఇక్కడనే ఉంటాం చుట్టుపక్కల అని చెప్పేసి. చాము నిలబడు, లేచి మెల్లగా మెల్లగా లేచిదా మీరు నిలబడు, జస్ట్ నిలబడు. సరే ఇగో కొంచెం ఇట్లా 5 నిమిషాలే ఒక్కటే రౌండ్ అయిపోయింది. ఇంకొక రౌండ్ అయితే అయిపోయినాక మేమైతే బోట్ దిగేసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోయినాము కొన్ని చూద్దామని చెప్పేసి. ఇంకా మేము వెళ్ళే దగ్గర అయితే ఇవి పాతకాలం సామాన్లు ఉంటాయి కదా, ఇంట్లో రాగి సామాన్లు అవన్నీ ఉండే. చాలా బాగుండే, ఎందుకంటే మేము ఎప్పుడు చూడని సామాన్లు కూడా ఉండే. ఇక్కడైతే తోలుబొమ్మల ఆట ఆడిపిస్తారు. మనం కొంచెం అమౌంట్ ఇచ్చి ఆ ఆట చూడాలి. కానీ పాపం వాళ్ళు అందరికీ చూపిస్తున్నారు. కొంతమంది వేసిరు అమౌంట్, నేను కూడా వేయలేదులేండి, అప్పటికి చేంజ్ లేకుండే నా దగ్గర. ఇంకా ఏం అమౌంట్ వేయకుండానే కొద్దిసేపు తోలు
తోలుబొమ్మల ఆట చూసేసి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి తెలుసు, మా తెలంగాణలో అయితే బోనాల పండుగ చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ దాన్ని గుర్తు చేసుకుంటూ అయితే బోనాల పండుగ సెట్టింగ్ అయితే వేసిర్రు. చాలా బాగా అనిపించింది. మమ్మీ ఫస్ట్ టైం చూస్తున్నావు కదా, బాగుందా? ఏ క్యాస్ట్కి వాళ్ళ కులవృత్తులు ఉంటాయి కదండి, అవైతే చక్కగా చూపించిండ్రు. మా పిల్లలు అయితే మస్తు ఎగ్జైట్, మా మమ్మీ అయితే మస్తు ఆనందపడుతుంది ఫస్ట్ టైం చూసింది కాబట్టి. ట్రైబల్ లైఫ్ స్టైల్ అంట. అప్పట్లో ట్రైబల్ లైఫ్ స్టైల్స్ అండ్ వాళ్ళ కులవృత్తులు ఇలా ఉంటాయని చెప్పి బాగా చూపించిర్రు. కుండలు, గంపలు, పెద్ద పెద్ద స్టోరేజ్ డబ్బాలు ఉన్నాయి. డబ్బాలు అంటే డబ్బాలు కాదు, గంపలు పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి ఫస్ట్ టైం చూసాను నేను. అసలు అవి ఎక్కడ చూడలేను. నేను చాలాసార్లు ఊర్లలోకి వెళ్ళినా కానీ అట్లాంటివి నేను ఏడ చూడలేను. నాకు ఇంకొకటి విచిత్రం ఏమనిపించింది అంటే, మన సోరకాయ, గుమ్మడికాయ ఉంటుంది కదా, వీటిని ఎండబెట్టిరో మరి ఏం చేసిరో కానీ వాటిని కూడా ఇట్లా ఒక ఐటెం లాగా యూజ్ చేసుకుంటారు. నాకు విచిత్రం అనిపించింది, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు అని. అవి ఎండబెట్టిపోయినాక గట్టిగా అయ్యి చాలా రోజులు ఉంటాయంట అవి. మరి నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి గాయస్. ఇవన్నీ చూస్తే అప్పటి వాళ్ళు ఎంత మంచి హెల్తీ ఫుడ్ తిన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో చేసే ఫుడ్ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మా చెల్లి నేను కామెంట్ చేసుకుంటున్నాం బొమ్మల గురించి. ఏం చేస్తున్నాం అక్కడ? ఏం చేస్తారనంటే ఏం చేస్తారో వాటిని ఏమంటారు అని అంటే గోలాలో ఏదో అంటారంట. నాకైతే మా మమ్మీ చెప్పింది అంత గుర్తుకులేదు. మీకేమైనా ఐడియా ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి. ఇంట్లో పంట వచ్చిన ధాన్యాలు ఉంటాయి కదా, అవన్నీ అందులోనే వేసి స్టోర్ చేసేవాళ్ళంట. ఇలాంటివి చూసినప్పుడు మనసుకి చాలా బాగా అనిపిస్తుంది కదా. స్పెషల్గా ఆ బొమ్మలు అయితే రియల్గా మనుషులేనేమో కూర్చొని పనిచేస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఆ తర్వాత బయటకు రాగానే సంక్రాంతి సెటప్ అయితే ఉంది. ఇంకా ఆ పక్కనే సంత మనకు మార్కెట్ అవుతుంది కదా, అప్పట్లో మార్కెట్ ఎలా అవుతుంది అని. మామూలుగా అన్ని కూరగాయలు పెట్టుకొనే ఉన్నారు, స్పెషల్గా అంటూ ఏం లేదు. కానీ ఎక్కువ మట్టుకైతే గంపలు, కుండలు అట్లా పెట్టిరు. సెటప్ చాలా బాగుంది. ఒక్కొక్క బొమ్మ ఫేసులు చూడండి ఎంత కలగా ఉన్నాయి. ఈమె లైన్ వేస్తుంది ఆయనకు. నేను మా చెల్లి ఒక్క దగ్గర ఉంటే ఇట్లాంటి చిన్న చిన్న జోక్స్ వేసుకొని నవ్వుకుంటూనే ఉంటాము. పక్కనే చిలక పంచాంగం చెప్తున్నారు. నేనైతే ఇప్పటికీ కూడా చూపించుకుంటా, అసలు మరవ. ఎప్పుడు కొత్త సంవత్సరం వచ్చినా ప్రతి ఇయర్ నేనైతే పక్కా చూపించుకుంటా. నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. 5:30 ఏమో అవుతుంది. అప్పటికే మమ్మీకి ఇంకా చేతనెత్తలేదు నేను రాను మీరు వెళ్ళండి అని చెప్తే ఇంక ఎడ్ల బండి అయితే కనిపించింది మాకు. ఈ ఎడ్ల బండి పెట్టడం వల్ల చాలా మందికి యూజ్, ఎందుకంటే ఎవరైనా చేతకాని వాళ్ళు ఉన్నా ఎక్కొచ్చు. అలాగే కొంతమందికి ఎడ్ల బండి మీద ఎక్కాలని ఆశ. ఎడ్ల బండి పైన వెళ్తున్నాం శిల్పారామంలో. మమ్మీ ఎట్లుంది? సూపరా? ఎక్కినావా నువ్వు చిన్నప్పుడు ఎడ్ల బండి? అంతే అంటావు? మేము ఎక్కలేమమ్మా, మేము ఎప్పుడో ఎక్కినాం చిన్నగా ఉన్నప్పుడు. నేనైతే ఎక్కినా. చూడండి గాయస్, ఎడ్ల బండి మీద ఎక్కుతున్నాం మేము. ఇదంతా శిల్పారామం. నడవనికి శాతగానోళ్ళు ఇట్లా ఎడ్ల బండి మీద ఎక్కి వెళ్తారు. ఇట్లా పెండ పెట్టింది, పెండ కూడా వేస్ట్గా ఓనిస్తలేదు. పెండ పిడకలు చేసి పొయ్యిలో పెడతారు కదమ్మా. ఎడ్ల బండి పైన ఎక్కి అలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ పక్కన చెరువు, ఇక్కడ పక్కన మొత్తం గ్రీనరీ మస్తు అనిపించింది. రాజుల వారు వస్తున్నారండి, పక్కకు జరగండి. రాజు రాణి గారు వస్తున్నారండి పక్కకి. నేనైతే ఎడ్ల బండి ఎక్కిందేమో కానీ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్కినా, నాకైతే గుర్తుకు లేదు. ఇంకా ఇప్పుడు ఎక్కుదామని చెప్పేసి అడిగితే ఇంకా పర్ పర్సన్ 30 రూపీస్ అని చెప్పాడు. ఇంకొకటే రౌండ్ ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఏమో ఉంటది. ఎడ్ల బండి పైన ఎక్కినప్పుడు ఆ మధ్యలో పక్కన ఉన్న అంత జనాలను చూసుకుంటూ వెళ్తే మస్తు హ్యాపీగా అనిపించింది, మస్తు అనిపించింది. నేనైతే మస్తు అరిచిన. ఇంకా మా మమ్మీ పక్క నుండి అరవకు అని చెప్తే ఇంకా కాముష్ అయినా. కొంచెం తొందరగా వెళ్తే బాగుండేదేమో, ఎందుకంటే ఆ రోజు వెళ్ళే వరకే మాకు మధ్యాహ్నం అట్లా అయ్యింది. టైం లేకుండే ఎక్కువ, అందుకే ఎక్కువ ఏం చూడలేకపోయినాం. అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారు, ఉందాం మమ్మీ ఉందామని. ఇంకా మనకు లేట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఎడ్ల బండి మీద అయితే ఒక రౌండ్ వేసేసి వచ్చినాము. ఆ పార్కును అవన్నీ చూసి పిల్లలైతే బాగా సతాయించిర్రు, పార్కులో ఆడుకుందామని చెప్పేసి. ఇంకా వద్దు బెట మనకు లేట్ అవుతుంది, మనం నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళినప్పుడు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉందామంటే వాళ్ళు కూడా కాముష్ అయిపోయారు. ఒకటే రౌండ్ వేసిండు, అప్పుడే రిటర్న్ అయిపోయినాము. ఇక్కడ మా ఆనంద్కి వీడియో తీయని చెప్తే ఇలా తీసిండు. ఒక్క ఫోటో కూడా చక్కగా తీయలేరు. కొంతమంది ఎందుకుంటారో ఏమో, ఫోటోలు తీయనిక రాదు, వీడియోలు తీయనిక రాదు. నా చుట్టూ మాత్రం ఇట్లాంటి జనాలు చాలామందే ఉంటారు.
80 రూపాయలకు ఒక ప్లేటు. ఒక్క ప్లేట్ 80 రూపాయలు. అవసరమా నీకు? అడగకుండా పోయినావు మా అమ్మకు. అడిగిరా టోకన్ తీసుకోండి. నేను ఎంత 200 నోట్ ఇచ్చినావు. వాడు 500 ఇచ్చిన. అడగలేవా నువ్వు? అడిగితే టోకన్ ఇచ్చినాక పైసలు ఇచ్చినాక అడిగినా. వద్దు, క్యాన్సిల్ చేయమని వద్దా? చూడండి గాయస్, మా మమ్మీ పోయి 80 రూపాయలకు 3 బజ్జీలు తెచ్చుకుంది. మేమేమో ఆల్రెడీ స్నాక్స్ తెచ్చుకున్నాం, మా పిల్లలు కూడా తింటున్నారు. కానీ మా మమ్మీ ఏమో బజ్జీలు తిందామని పోయి బజ్జీలు తెచ్చి 80 రూపాయల ప్లేటు. యాపిల్ ఫీవర్ వచ్చింది మీకు, అయినా ఐస్ క్రీమ్ తింటారు. ఆనంద్ తిను. కాస్ట్లీ బజ్జీ తింటున్నా 25 రూపీస్. ఒక్కటి 25 రూపీస్. అదే కదా, ఎట్లున్నాయి? ఏం బాగాలేవు కదా. మన సంగతి 30 రూపాయల ప్లేట్ ఎంత బాగుంటాయి. ఏం బాగాలేవు, ఇంత కాస్ట్లీ 80 రూపాయలు. ఆ బజ్జీలు పక్కన పడేసి క్లాసికల్ డ్యాన్స్ అవుతుందంటే వెళ్ళినాం చూడడానికి. చాలా బాగా చేస్తుర్రు ఈ అమ్మాయిలు అయితే. అందులో స్టార్టింగ్లో బ్లూ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి అయితే ఇంకా బాగా చేస్తుంది. వాళ్ళని చూసుకుంటూ మా చాముతల్లేమో ఇక్కడ కప్ప దుంకుడు అయితే దుంకుతుంది. అలా అంటున్నానని ఏమనుకోకండి, జస్ట్ జోక్ చేసా. తనకు వచ్చినా రాకపోయినా ట్రై చేస్తుంది కాబట్టి అంతమంది ముందు చాలా గ్రేట్. ఇంకా డ్యాన్స్ అయిపోగానైతే మేమైతే బయలుదేరినాము. అయితే అవుతున్నాం ఇప్పుడు. దిస్ ఈజ్ ఎగ్జిట్ గేట్. ఇవి చూడండి ఎంత బాగున్నాయో లైటింగ్స్. రౌండ్గా తిరుగుతున్నాయి భూచక్రం వలె. పెద్ద భూచక్రాలు. చూసారు కదండి శిల్పారామంలో ఎలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్రతి ఒక్కరికి నా వీడియోలు చూస్తూ నాకు లైక్ చేస్తున్న వాళ్ళకు